హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మిల్ మేకర్తో బిర్యానీ ఎలాగ చేసుకోవాలని చూపిస్తున్నానండి. వెజిటేరియన్స్కి మనము నోములన్నీ చేసినప్పుడు మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలాగ మిల్ మేకర్తో వెజ్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకునండి. ఆ బౌల్లోని 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం వాటర్ వేసుకొని ఇలాగ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మిల్ మేకర్ కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి వేడి నీళ్ళతో పని లేకుండా బాగా వస్తుంది. అర్జెంట్గా కావాలనుకున్న వాళ్ళు వేడి నీళ్ళు ఉడకబెట్టుకోవచ్చు. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత బాగా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీని నుంచి వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ అర్జెంట్గా చేసుకున్న ఎంతేనండి వేడి నీటిలో పెట్టుకోవాలి. నేను నార్మల్ వాటర్లోనే పెట్టేసుకున్నాను. సో నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇప్పుడైతే బిర్యానీ కడాయి ఉంటుంది కదండి, మనం ఎందులో బిర్యానీ చేద్దాం అనుకున్నామో ఆ కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో నేను నూనెకి బదులు నెయ్యి వాడుతున్నానండి. మనకి నెయ్యి మనం ఎంత కావాల్సో అంత వేసుకోవచ్చు. చూడండి, నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక జాపత్రి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోగానే ఆనియన్స్ ఉంటాయి కదండి, నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి. ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. బిర్యానీ కాబట్టి పొడుగ్గా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకోవచ్చు. టమాటాలు మగ్గడానికి నేనైతే మూత పెట్టానండి. చూడండి, ఇప్పుడైతే టమాటా సాఫ్ట్ అయిపోయింది కదా. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసి సరిపోద్ది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగిన సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ముందుగా పక్క పెట్టుకుని మిల్ మేకర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మిల్ మేకర్కి మసాలా అనేది బాగా పడుతుంది. మనం వాటర్ పీల్చేసాం కదా, ఇప్పుడు దీంట్లో వాటర్ లేదు కనుక మనం ఇలాగ వేయడం వల్ల ఈ మిల్ మేకర్లోకి మన మసాలా వెళ్తుంది అనమాట. తిన్నప్పుడు కూడా మసాలా టేస్ట్ వస్తుంది. దానికోసం ముందుగానే మిల్ మేకర్ వేస్తారు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఒక్కసారి మనం మూత పెట్టుకుందాము. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదండి, 1 మినిట్ సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఇలా రాగానే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, కొద్దిగా తక్కువ చేసి 2 గ్లాసు వాటర్ బదులు నేను మజ్జిగ తీసుకుంటున్నానండి. ఇలా మజ్జిగతో చేసుకోవడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు వాటర్తోనే కదా ట్రై చేస్తారు, ఈసారి మజ్జిగ వేసి ట్రై చేయండి. చాలా టేస్ట్ వస్తుంది. మనము కారం ఎక్కువైనా ఈ మజ్జిగ వేయడం వల్ల కారం కూడా కొంచెం తగ్గుతుంది. సో చూడండి, ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదండి. ఇలాగ వచ్చిందంటే ఉడికిపోతున్నట్టు. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇలా కలిపేసుకున్న వెంటనే మనం ముందుగా నానబెట్టుకుని బాస్మతి రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ కూడా వేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాం.
చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఎక్కువ కలపకూడదు, బిర్యానీ రైస్ కదండి, చాలా సున్నితంగా కలపాలి, లేకపోతే విరిగిపోతాయి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత అందుకే నేను అంచుల నుంచి కలుపుతున్నాను, ఎక్కడైతే రైస్ విరిగిపోతుందో అని. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇదే లాస్ట్ కలుపుకోవడం అండి, మళ్ళీ ఎక్కువ కలుపుకోకూడదు. మనం మూత పెట్టుకొని వదిలేయాలి, లేకపోతే ఇంకా మళ్ళీ కలిపామనుకోండి రైస్ విరిగిపోతూ ఉంటుంది. ఇంక ఇదే లాస్ట్ అండి. చూడండి అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ మనం ఇలా మూత పెట్టేసి వదిలేసామనుకోండి రైస్ అన్నది విడివిడిగా వచ్చేస్తుంది. చూడండి నేను అడుగు కూడా చూపిస్తాను, అడుగు ఎక్కడ అంటుకోలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాగ డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి. మజ్జిగ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. వెజిటేరియన్స్ ఎప్పుడు నాన్ వెజ్ లేదంటారు కదా, ఈ సోయా చంక్స్ వల్ల వాళ్ళకి ప్రోటీన్ కూడా అందుతుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ హవీకి పెడుతున్నాను. హవీ కూడా వచ్చేసింది తినడానికి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి, ఎలాగో వచ్చింది ఏంటి అన్నది. హవీ అయితే తినేస్తుంది, వేడిగా ఉంది కదా ఊదుతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. వీడియో మటుకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.